అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆసిమ్ మునీర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మా దాకా వస్తే అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం మేము అని చెప్పి హెచ్చరించాడు. అది భారత్కి డైరెక్ట్ వార్నింగ్ లాగానే మనం చూడాలి. అండ్ అతను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజే బిలావల్ భుట్టో కూడా ఒకటి అది కూడా థ్రెట్టింగ్ అనేది చూడాలి మనము. 6 నదుల్ని మేము తీసేసుకుంటామని చెప్పి అతను మాట్లాడిన వెంటనే షహబాజ్ షరీఫ్ కూడా దాదాపు సిమిలర్గా అలాంటి కామెంట్ చేశాడు. వరుసగా పాకిస్తాన్ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ని మనం ఏ కోణంలో చూడాలి సార్? ఎందుకంటే పహల్గామ్ అటాక్కి ముందు కూడా మనం ఆసిమ్ మునీర్ నుంచి ఒక వారం 10 రోజుల ముందు అనుకుంటా ఒక స్పీచ్ మనం చూసాం. జుగ్లర్ వేల్ అనేటువంటి మాట మాట్లాడాడు. సో ఈ వరుసగా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మనకు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికాలోని ఫ్లోరిడాలో టంపా అన్నటువంటి ఊర్లో ఆయన ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇది. కానీ అక్కడ మనం చూస్తే గనక చాలా సీక్రెట్ గా ఇన్విటేషన్ మాత్రమే ఇచ్చి ఎక్కడ జరుగుతుందో జస్ట్ 6 గంటల ముందర మాత్రమే మెసేజ్లు అందరికి పంపించి వాళ్ళని పిలిపించారు. దాంట్లో సగం పైబడి పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరో కొంతమంది బిజినెస్ మెన్, అంటే ఇమ్రాన్ ఖాన్ అపోజ్ చేస్తూ వాళ్లకు పాకిస్తాన్ లో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. అక్కడ చాలా తక్కువ ఆడియన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఎవరిని కూడా రికార్డ్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. కాబట్టి దానికి వీడియోలు మనకి ఏం అదే ప్రవీణ్ సాహ్ని అని చెప్పేసి ఒక ఇండియన్ జర్నలిస్ట్ అతన్ని పిలిచారు. మరి అతని పాకిస్తాన్ తో కనెక్షన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క నేరేటివ్, అతని యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయో, ఎవరికి వత్తాసు పలుకుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అతను ఆ మీటింగ్ లో జరిగినవన్నీ కూడాను మొత్తం లిస్ట్ చేసి ద ప్రింట్ అన్న మ్యాగజైన్ లో అతను పబ్లిష్ చేశారు. అలాగే ఇంకొంతమంది జర్నలిస్ట్ కూడా దాన్ని కొరాబరేట్ చేస్తూ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. కీలకంగా ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, మేము చాలా పెద్ద న్యూక్లియర్ శక్తి, మేము మా ఉనికి, మా అస్తిత్వం దెబ్బతింటే మాతో పాటు సగం ప్రపంచాన్ని మాతో పాటు నాశనం చేసి తీసుకెళ్లిపోతాము అని చెప్పి బెదిరింది. 2, మన సివిలియన్ టార్గెట్స్ ని బెదిరింది. అంటే మనకు జామ్నగర్ లో అంబానీ గారి రిఫైనరీ ఉన్నదో, పెట్రోకెమికల్ రిఫైనరీ ఉందో, దాని మీద దాడి చేస్తాను. అలాగే మనం చూస్తే గనక డ్యాములు కడితే గనక సింధు జల ఒప్పందాలని బేఖాతరు చేసి అక్కడ డ్యాములు కడితే 10 మిజైల్స్ చేసి దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైన ఒక యుద్ధ పిపాసం ఉన్నటువంటి వ్యక్తి మనకు స్పష్టంగా అర్థమవుతాం. కానీ ఇది అమెరికాలో వెనకాల ఏంటంటే, అంతేకాదు ఇంకొక చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ఒక మర్సిడీస్ బెంజ్ లాంటిది ఫెరారీ లాగా పెడుతూ ఉంటుంది, కానీ మేము రాళ్లు చెత్త వేసుకున్నటువంటి ట్రక్ లాంటి వాళ్ళం, మేము మాతో ఎవరు నష్టపోతారో అర్థం చేసుకోండి అన్నాడు. అంటే దీని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక చాలా పెద్ద బెదిరింపు. ఏదో మనకు హాస్యాస్పదంగా నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు 2 కళ్ళు పోయినా పర్వాలేదు, కానీ మీకు ఒక కన్నుకి దెబ్బ తగిలితే చాలు. మాకు కారు చెయ్యి విరిగిపోయినా పర్లేదు, కానీ మీకు 4 రక్తం వస్తే చాలు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం. కాబట్టి వాళ్ళ జనము, వాళ్ళ ప్రజలు, వాళ్ళ దేశం నష్టపోయినా పర్వాలేదు, కానీ భారతదేశాన్ని ఏదో విధంగా వాళ్ళు దెబ్బ కొట్టాలి. అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంకా ముందు కూడా ఏమేమి చేయగలడో మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా ప్రమాదకరమైన విషయం. 2, అమెరికా చెప్పడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, వెస్టర్న్ ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. మీరు కనుక భారతదేశాన్ని లొంగ తీసి వాళ్ళని ఒప్పించకపోతే, సింధు జలాన్ని విడిపించి మా ఇష్టానుసారం వాళ్ళలో టెర్రరిజం చేస్తాము, అక్కడ పోయి మేము కొట్టి వస్తాము, కానీ మాకు వ్యతిరేకంగా భారతదేశం ఏమైనా చేసిందంటే ఏదో మా దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి, మేము చూడ ఏం చేయగలము అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, ట్రెడిషనల్ గా పాకిస్తాన్ ఎప్పుడు చేసేది, ఇక్కడ వాళ్ళ తల మీద గన్ను పెట్టుకుని నాకు పైసలు ఇవ్వకపోతే నన్ను నేను పేల్చుకుంటానని చెప్పడం. అంటే మీరు నాకు పైసలు ఇవ్వకపోతే మా న్యూక్లియర్ బాంబులన్నీ కూడా టెర్రరిస్ట్ చేతిలో పడతాయి, కాబట్టి మాకు అస్త్రాలు ఇవ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి అని విదేశాల్లో అడుగుతున్నాడు. బెదిరించి అడుగుతాయి. మనకు గతంలో మనం చూసాం కదా, కొరడాతో వస్తుండేవాడు. వాళ్ళు వాళ్ళకి దెబ్బలు తగిలితే అంటే ఎంత చాలా బాగా, ఎంత బాధ అనిపిస్తుంటారు. ఆ నొప్పితోటి ఆయన కొట్టుకోదురా నాయన అని చెప్పి పైసలు ఇస్తాం సరదాగా. సో అటువంటి పని పాకిస్తాన్ చేస్తాం. కాబట్టి ఈ దృష్ట్యా ఇవన్నీ కావాలి, కాబట్టి ఆ దృష్ట్యా అమెరికాలో ఆయన మాట్లాడిన విషయం మనం చూసాం. పైపెచ్చు అమెరికా దీని గురించి వి నోటెడ్ ఈ స్టేట్మెంట్ అన్నారు, కానీ ఖండించడం కానీ దాని గురించి ఏమి మాట్లాడలేదు. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. భారతదేశం మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఏదో విధంగా లొంగ తీసుకోవడానికి కోసం పాకిస్తాన్ వాడుకుంటున్నాడు. పాకిస్తాన్ గతంలో కూడా చాలాసార్లు అమెరికా వాడుకుంది. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ ని చెత్త పొట్టలో పడేసినట్టు పాకిస్తాన్ పక్కన పడేసి వెళ్ళిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని విత్డ్రా చేసిన తర్వాత మొత్తం 4 సంవత్సరాల జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ తో ఎవరితో మాట్లాడారు, కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. వీళ్ళ ప్రధాని కానీ వీళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని కలవడం కలవచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి అసీం మునీర్ని పిలిచి అతనితో లంచ్ చేశారు. కానీ లంచ్ లో వాళ్ళిద్దరు కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టు కానీ ఒక్క ఫోటో రిలీజ్ చేయలేదు. అసీం మునీర్తో పాటు వెనకాల కొంతమంది మినిస్టర్లు ఆఫీసర్లు పెట్టి వాళ్ళందరినీ బయటకు వచ్చేస్తారు. అసీం మునీర్ని మాత్రమే లోపల తీసుకెళ్ళి నిజంగా వాడు భోంచేశారో ఈయన చెప్పు దెబ్బలెత్తున్నాడో ఎవరికి తెలియదు, ఫోటో కూడా రాలేదు. కాబట్టి అదొక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. అయినా ఈ రోజు వాళ్ళకి అమెరికా వాళ్ళ పక్షాన ఉంది అని వాళ్ళకు ఒక ధీమా ఉంది కాబట్టి భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన్ని నిలబడిందో అప్పుడప్పుడు ప్రతిసారి కూడా భారతదేశం మీద వీళ్ళు ఇటువంటి తీవ్రమైన స్టేట్మెంట్స్ గతంలో కూడా ఇచ్చారు, ఇప్పుడు అదే చూస్తున్నాం. ఒకసారి వాళ్ళ ఆర్మీ చీఫే స్టేట్మెంట్ ఇవ్వగలిగింది, వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఆబ్వియస్లీ దాన్ని ముందు తీసుకెళ్తారు. అదే తీసుకొని ఆయన సర్టిఫై చేసినట్టు తీసుకొని బిలావల్ భుట్టో కూడా మాట్లాడడం, అలాగే షహబాజ్ షరీఫ్ మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నాం. నిజంగా వాళ్ళకంత క్షమత ఉందా? అసీం మునీర్కే తెలుసు ఆపరేషన్ సింధూర్లో ఎలా చావ దెబ్బ కొట్టామో మనకు తెలుసు. ఇన్ఫాక్ట్ మన పేరులో దిగలేదు. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద, ఆయన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేవీ కనుక బరిలో దిగుంటే ఈ రోజు పాకిస్తాన్ 4 ముక్కలు అయి ఉండేది అని చెప్పారు. కాబట్టి మనం ఇంకా మన ఫుల్ శక్తిని మనం వాడలేదు, ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ దాటలేదు. దాటి ఉంటే వాళ్ళకి ఏమై ఉండదు అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ ప్రగల్భాలు పలకడం వాళ్ళ ఇంటర్నల్ ఆడియన్స్ కి అలాగే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఇద్దరికి కూడాను ఒక విధమైనటువంటి సందేశాలు పంపించడానికి అతను ఆడుతున్నటువంటి నాటకాలు. భారతదేశం ఇటువంటి తాటాకు చప్పులకు బెదిరేటువంటి పరిస్థితి లేదు. ఆ దేశాలు నేటో అమెరికా వీళ్ళు భయపడి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మనం వాళ్ళని తిరస్కరించగలం. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఎలా తిరస్కరించామో ఆపరేషన్ సింధూర్లో మీ ప్రమేయం ఏమీ లేదు, మీ ప్రమేయం లేకుండానే మేమే యుద్ధం చేశాము, వాళ్ళు మమ్మల్ని శరణు అంటే అప్పుడే మేము ఆపాము, కాబట్టి మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెప్తున్నాం మనం. కాబట్టి రేపటి రోజు అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఇదే సమాధానం భారతదేశం నుంచి ఉండబోతుంది. ఆ స్టేట్మెంట్ వల్లనే ఆ స్టేట్మెంటే డొనాల్డ్ ట్రంప్కి బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. ఇవన్నీ కూడా చేస్తున్నాడు యాక్షన్స్ అన్ని బహుశా మాకు క్రెడిట్ ఇవ్వడం లేదనేటువంటి ఒక అక్కసు డొనాల్డ్ ట్రంప్లో బాగా కనబడుతోంది. అందుకనే వీఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు అసీం మునీర్ని పిలవడం ద్వారా. కరెక్ట్, అది చాలా నొచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా వ్లాడిమిర్ పుటిన్ తో చర్చలు జరిగినప్పుడు కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. 2 న్యూక్లియర్ దేశాల యుద్ధాన్ని నేను ఆపేశాను చెప్పి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశం దానికి ఒప్పుకోవట్లేదు. ఆ అక్కసు ఉన్నది, అది చాలా సీరియస్ గా ఉన్నది అతనికి. ఎందుకంటే ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని సమర్థించాడు కదా. డొనాల్డ్ ట్రంప్ కనుక లాస్ట్ టైం ఎన్నికలు గెలిచి ఉంటే యుక్రెయిన్ యుద్ధం వచ్చిండేది కాదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క గొప్పతనాన్ని ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ చెప్పడంతో మిగిలిపోయింది మోదీ గారు ఒకరే. డొనాల్డ్ ట్రంప్ గొప్పతనం రికగ్నైజ్ చేయండి మోదీ గారు ఒకరే, మీకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. కాబట్టి ఆ అక్కసు చాలా ఉన్నది డొనాల్డ్ ట్రంప్ లో. కాబట్టి పాకిస్తాన్ అనేది వాడుకోవడానికి మాత్రమే ఒక టాయిలెట్ పేపర్ లాంటి వాళ్ళే వాళ్ళు. కానీ కొన్ని అంశాలు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం మర్సిడీస్ బెంజ్ లాగా ఉన్నాం, అసీం మునీర్ చెప్పినట్టు ఫెరారీ లాగా వెళ్తున్నాము. చాలా వేగంగా వెళ్తున్నటువంటి మన ఎకానమీని వాళ్ళు ఏదో విధంగా నష్టపరిచే దిశగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. దేశం కాబట్టి వాళ్ళు కోల్పోయేది ఏముడు, నథింగ్ టు లూజ్. కాకపోతే మనం ఎమర్జింగ్ అవుతున్న దేశం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్. అప్రమత్తంగా అయితే ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా చేయడానికి దుస్సాహసం చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.